హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ దేని గురించి అంటే, సైనిక్ స్కూల్‌ది ఎగ్జామ్ సిటీ సెంటర్ తెలుసుకోవడం ఎలా అనే విషయం నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే దాంట్లో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కదా! ఆ పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోతే ఎలా మనం సిటీ తెలుసుకోవాలి అన్న దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిన్నట్లాగే క్రోమ్ పేజ్‌కి మనం ఎంటర్ అవుతాము. ఓకేనా? క్రోమ్ పేజ్‌కి ఎంటర్ అయిన తర్వాత సైనిక్ స్కూల్ చూడండి, ఫస్ట్ వెబ్‌సైటే. సైనిక్ స్కూల్ అని మీకు కనిపించిన వెంటనే ఫస్ట్ వెబ్‌సైట్ మీద క్లిక్ చేస్తే మనకి చూడండి ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్. ఇవంతా మీకు తెలిసిందే. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడే చూడండి అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. మనకు పాస్వర్డ్ తెలీదు కాబట్టి ఇక్కడ ఏమీ మనం ఎంటర్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఇక్కడ ఏమీ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు ఫర్గాట్ పాస్వర్డ్ మీదకి వెళ్లి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అడుగుతుందండి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను. జాగ్రత్త చూడండి. మీకు అప్లికేషన్ నెంబర్ ఫర్గాట్ అయ్యారా? అంటే అప్లికేషన్ నెంబర్ తెలీదా? లేకపోతే ఫర్గాట్ పాస్వర్డా? అంటే పాస్వర్డ్ తెలీదా? అప్లికేషన్ నెంబర్ తెలీదా అని అడుగుతున్నాడు. మనకి ఏదైతే తెలీదో దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ నాకు ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ అనుకోండి. అప్లికేషన్ నెంబర్ మీద మనం క్లిక్ చేస్తాం. అప్లికేషన్ నెంబర్ తెలియకపోతే క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే స్టూడెంట్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. వాళ్ళ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం గెట్ అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. అప్లికేషన్ నెంబర్ తీసుకొని మళ్ళీ మనం కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది కదా? అదే ఒకవేళ మనం ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఎలా చూద్దాం ఒకసారి. చూడండి, అదే ఒకవేళ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే సేమ్ అది అలాగే ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం చూడండి ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ మనం క్లిక్ చేసాం కదా! ఇప్పుడు ఏముంచి ఫర్గాట్ పాస్వర్డ్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మనకి చూడండి 3 క్వెషన్స్ వచ్చాయి. మనకి అందులోని మిడిల్ దాని మీద క్లిక్ చేయండి. మిడిల్ దాని మీద ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి మీకు టెక్స్ట్ మెసేజ్లో ఒక మెసేజ్ వస్తుంది. మన మెసేజ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అందువల్ల నేను మిడిల్ వన్‌ది యూజ్ చేయమని చెప్తున్నాను. చూడండి అక్కడ ఉంటుంది కూడా, యూజింగ్ ఏ వెరిఫికేషన్ కోడ్ సెంట్ వయా టెక్స్ట్ మెసేజ్ టు యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. మీరు ఈమెయిల్ ఐడి ఇస్తే ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా? చూసుకోండి జాగ్రత్తగా. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేస్తారు. తర్వాత సబ్మిట్ కొడితే మనకి ఇది నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఓపెన్ అవుతుంది. ఓకేనా? తర్వాత మనం పాస్వర్డ్ మనం ఏంటంటే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? పాస్వర్డ్ కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేటటువంటిది మీకు డౌట్ ఉండొచ్చు. చూసుకున్న ఒకసారి పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది కూడా మీకు చెప్తాను నేను. చూడండి, పాస్వర్డ్ ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఉండాలి. సపోజ్ ఫస్ట్ లెటర్ నేను హెచ్ రాస్తాను. తర్వాత క్యాపిటల్ రాసిన తర్వాత ఏదో ఒక 2 లెటర్స్ స్మాల్ రాసాను. అర్థమవుతుంది అండి. ఏవో 2 లెటర్స్ స్మాల్ లెటర్స్ రాసాను. తర్వాత నెంబర్స్ యూజ్ చేయాలి. 1 2 3 సంథింగ్ యూజ్. తర్వాత ఒక సింబల్ కూడా మనం యూజ్ చేయాలి. ఓకేనా? పాస్వర్డ్ మనం ఇప్పుడు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. చూసుకోండి, ఫస్ట్ లెటర్ కన్ఫర్మ్గా క్యాపిటల్ ఉండాలి. తర్వాత స్మాల్ లెటర్స్ యూజ్ చేయాలి. తర్వాత నెంబర్స్ యూజ్ చేయాలి. తర్వాత సింబల్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? అందరికీ అర్థమైందని అనుకుంటాను. థ్యాంక్ యూ.